నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. పెట్టుబడులు 31,617 కోట్లు, ఉద్యోగాలు 32,633. సంస్థల ప్రతిపాదనలకు ఎన్ఎస్బిఐ ఆమోదం. విశాఖలో 1370 కోట్లతో టీసీఎస్ కేంద్రం. పెట్టుబడులు ఎంత ప్రాధాన్యమో కార్యరూపం దాల్చడం అంతే ముఖ్యం. సీఎం చంద్రబాబు నిర్దేశం. రాష్ట్రానికి మరో 31,617 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 32,633 మంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆహార శుద్ధి, ఐటీ, ఇంధనం, ఐఎన్సీ రంగాల్లో 16 సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటిని పెట్టుబడుల ప్రతిపాదన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో 1370 కోట్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన ఆమోదించింది. దానిలో 1200 మంది ఉద్యోగాల అవకాశాలు లభించనున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 4,200 కోట్లు, మహామాయ ఇండస్ట్రీస్ 2,063 కోట్లు వంటి పెట్టుబడుల ప్రతిపాదన ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 5 ఎన్ఎస్బిఐ సమావేశాలు జరిగే వాటిలో 57 సంస్థలకు సంబంధించి 4,71,399 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడులు మొత్తం ఉద్యోగాలు లభించనున్నాయి. వైకాపా 5 ఏళ్ల పాలనలో కేవలం 5 ఐఎస్ఎస్బిఐ సమావేశాలు మాత్రమే జరిగాయి. కూటమి అధికారంలో వచ్చిన 10 నెలల్లోనే 5 సమావేశాలు నిర్వహించడం విశేషం. ఐటీ కంపెనీలకు నామమాత్రం ధరకే భూములు. లోకేష్. ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టంగా కనుక్కోండి. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమో అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం అంతే ముఖ్యమని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అనుకున్న సమయానికి పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టుకైనా అనుమతించేటప్పుడు ఆ సంస్థ ఏ తేదీన ఉత్పత్తి ప్రారంభిస్తుంది అనే అంశంపై స్పష్టత తీసుకోవాలని, ఆ గడువుకు అనుగుణంగా దశల వారీగా ప్రాజెక్టులో పురోగతి ఉందా లేదో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎన్ని సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయి, ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయనే అంశం తదుపరి ఎస్ఐబిఏ సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఏ సంస్థ ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చిందనే వివరాలు పోర్టల్లో రూపొందించాలని స్పష్టం చేశారు. పట్టు వదలకుండా పట్టుకొచ్చారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తావూర్ రానాను తీసుకొచ్చిన ఎన్ఐఏ. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీకి మాట నిలబెట్టుకున్న అమెరికా. భారత్ చట్టం ప్రకారం శిక్ష. పరిశ్రమలను పెట్టండి, లేదంటే భూములు వెనక్కి ఇచ్చేయండి. పరిశ్రమవేత్తలకు ఏపీ ఐసీసీ నోటీసులు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో జాబితాలు తయారు. కోర్టు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బృందం. పన్ను ఆదాయంతో ప్రజల అవసరాలకి, అనవసర వ్యవహారాలు వెచ్చించొద్దు. నిధుల వ్యయంపై కమిషనర్లు పూర్తి స్వేచ్ఛ. పూర్వపాలక శాఖ మంత్రి నారాయణ. చైనాపై భారం 145%. భారత్ జూలై 9 దాకా మినహాయింపు. సుంకాలపై అమెరికా స్పష్టీకరణ. మళ్లీ కుప్పకూలిన మార్కెట్. చర్చలకు సిద్ధమే కానీ బెదిరింపులు, ఒత్తిళ్లు కుదరవన్న డ్రాగన్. ఒప్పందానికి ఎదురుచూస్తున్నామన్న ట్రంప్. 90 రోజులు ప్రారంభించిన ఈయూ. ఒడిదుడుకుల్లో కాపాడిన యన్నమల అనుభవం. 11 సార్లు అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే. యన్నమల 42 ఏళ్ల రాజకీయ ప్రస్థాన పుస్తకాంశంలో స్పీకర్ అయిన పాత్రుడు. సీనరేజ్ గుత్తదారులకు 190 కోట్ల మాఫీ కుదరదు. 3 నెలల గడువు తీసుకున్న ఇబ్బంది లేదు. బకాయిలు మాత్రం చెల్లించాల్సిందే. ఆర్థిక శాఖ. పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకుల రగడ. మహిళా సర్పంచ్పై దూషణ పర్వం. ఎస్ఐ కొట్టడంతో ఆసుపత్రిలో చేరిన వైకాపా నాయకులు. విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు రద్దు. బుకింగ్స్ నిలిచిపోవడంతో ప్రయాణికుల ఆందోళన. కేంద్ర మంత్రి దృష్టి సాధించాలని విజ్ఞప్తి. సచివాలయ ఉద్యోగులు హేతుబద్ధీకరణకు తొలి అడుగు. జనరల్ స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా విభజన. సచివాలయ వారీగా జనరల్ వర్సన్ ఫంక్షనరీగా కేటాయింపు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. స్వయం ఉపాధితో బీసీలకు అదనపు చేయూత. రాయితీ రుణాలపై సీలింగ్ తొలగింపు. ఈడబ్ల్యూఎస్సీ వర్గాలకు వర్తింపు. త్వరలో విడుదల కానున్న సవరణ మార్గదర్శకాలు. ఉసిగొల్పి వీరంగం. పనిగట్టుకుని అరాచకం. జగన్ రామగిరి పర్యటన, హెలికాప్టర్ ఘటనపై అనుమానాలు. పోలీసులపై దాడి ఘటనలో మాజీ మంత్రి ప్రకాష్ రెడ్డిపై కేసు. పంట డబ్బులు ఇప్పించకపోతే చావే గతి. ఎమ్మెల్సీ అప్రెడ్ అండతో వ్యాపారులు బెదిరిస్తున్నారు. పురుగుమందు డబ్బాలతో కలెక్టరేట్ వచ్చిన మిర్చి రైతులు. మిర్చి పంట గుంటూరు మిర్చియార్డు కమిషన్ల వ్యాపారం అమ్మే డబ్బు చెల్లించుకున్న ఎమ్మెల్సీ లేలి అప్రెడ్ అండ చూసుకుని బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా అచ్చపేట మండలం గంధసిరి గ్రామస్తులు వాపారు. బాధిత రైతులు గురువారం పురుగుమందు డబ్బాతో గుంటూరు జిల్లా కలెక్టర్కు వచ్చారు. పంట డబ్బు చెల్లించకపోతే చావే సర్లేమని కన్నీటి పడుతున్నారు. గంధసిరి రైతులు కొట్టపట్ల కోటేశ్వరరావు, పరశురు ప్రతాప్, కిల్లారి నాగేశ్వరరావు, కోటపాటి నరసింహులు మాట్లాడుతూ తమ పంటను 2023-24 మధ్య కాలంలో
మిర్చి యార్డ్ కమిషన్ వ్యాపారాలు విక్రయించామని తమకు రావాల్సిన సుమారు 70 లక్షలు ఇవ్వకుండా తిప్పుతుందని పోలీసులు ఫిర్యాదు చేశామంటే ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకోండి అంటూ కమిషన్ వ్యాపారం బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది పెండింగ్ బిల్లులన్నీ వెనక్కి, మళ్లీ కొత్త బడ్జెట్ ఆధారంగానే చెల్లింపు, క్షుణ్ణంగా పరిశీలించాకే బకాయిల క్లియరెన్స్, ఉద్యోగ హెచ్ఆర్ బిల్లులకు ఓకే, మార్గదర్శకాలు ఇచ్చిన ఆర్థిక శాఖ. ఒంటిమిట్ట అభివృద్ధికి బహుతర ప్రణాళిక, 200 గదులతో వసతి సముదాయం, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి. నేడు సీతారాముల కళ్యాణం. వైఎస్ భారతిపై అసభ్యకి వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్, తక్షణమే తేదప నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు. ఆగమేఘాలపై అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితులను తమకు అప్పించాలంటూ గోరంట మాధవ్ రభస, పోలీసు విధుల ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసు. దయనీయ స్థితిలో ఉన్న నిమ్మకూరు గురుకులానికి ఆపన్నహస్తం, 3 కోట్లు విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థులు. 200 మంది విద్యార్థుల కోసం వసతి గృహ నిర్మాణం. అదనపు సెక్షన్లు చేర్చడంపై వివరణ ఇవ్వండి. పోసానిపై కేసులో సూళ్లూరుపేట సీఐకి హైకోర్టు స్పష్టం, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో చెప్పాలని ఆదేశం. పెట్టుబడులు ఆకర్షించేలా ప్రోత్సాహకాల విలువ, టెక్స్టైల్ అప్సరల్ గ్యారెంట్స్ రంగానికి ఊతం. జగన్ నుంచే ప్రజలకు భద్రత కావాలి, ఆయన రక్షణకు 1100 మందిని ఇచ్చాం, డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చి దాడి అంటారా, మంత్రి రామనాయుడు విమర్శలు. ఎంత తేడా, నాడు తిట్టినా దాడి చేసినా నజరానాలు, నేడు సొంత పార్టీ వారైనా గేర్ దాడితే వేట. జగన్ కుటుంబంపై టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు, 24 గంటలు సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం. కిరణ్పై చర్యలకు సర్కార్ ఆదేశం, వెంటనే అరెస్ట్, సోషల్ సైకిల్ను వదిలేది లేదని సంకేతం. అసభ్యకర పోస్టులపై తొలి నుంచి ఉక్కుపాతమే. పోలీసులపై గోరంట మాధవ్ దౌర్జన్యం, వారి అదుపులో చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నం, అడ్డుకుపోయిన పోలీసులపైన వీరంగం, వాహనాన్ని వెంబడించి మాజీ ఎంపీ, ఎస్పీ కార్యాలయం వద్ద హల్చల్, అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు. పరిశ్రమ ఫలించాలి, ఒప్పందాలకు క్షేత్రస్థాయి అమలు కావాలి, ఉత్పత్తి ఎప్పుడే ప్రారంభిస్తారో కనుక్కోవాలి, ఇప్పటిదాకా జరిగిన ఒప్పందాల పురోగతి ఏంటి, ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి, ప్రత్యేక పోర్టల్ వివరాలు పొందుపరచాలి. ఎస్ఐఏబికి భేటీలో చంద్రబాబు ఆదేశం. ఐటీ కంపెనీలు నామాత్ర ధరకే భూములు, 17 పరిశ్రమ సంస్థలకు ఒప్పందాలు ఖరారు, వివిధ రంగాల్లో 31,127 కోట్ల పెట్టుబడులు, 32,633 మందికి ఉద్యోగ కల్పన. 10 నెలల్లోనే కాదు ఎస్ఎస్బి సమావేశాలు, 5 ఎస్ఎస్బి సమావేశాలు. వేసవి తర్వాతే వస్తాంలే సార్, ఇంటర్ విద్యార్థుల సంవత్సరం మార్పుపై మిశ్రమ స్పందన. జూన్ 1 బదులు ఈసారి ఏప్రిల్ 1 ప్రారంభం. తరగతులకు వచ్చేందుకు విద్యార్థుల అనాసక్తి, రోజుకు 30% మంది హాజరు, కొన్ని కాలేజీలు అయితే 10%. 10th ఫలితాలు వచ్చాక ఇంటర్లో చేరే ఆలోచన. సెకండ్ ఇయర్ విద్యార్థుల హాజరు తక్కువే. గ్రూప్ ఎంపికపై అస్పష్టత, రోటెత్తిస్తున్న ఎండలు. ఆడుదాంలో కొట్లాట, ఇంజనీర్ అధికారి ఇంట గుట్టురట్టు, ఆడుదాం ఆంధ్ర టెండర్లో కోట్ల కుమ్ముడు, సన్నిహితురాలికి భూమి 12 కోట్ల నగదు, గత ప్రభుత్వంలో శాప్ అధికారి అవినీతి లీలలు, చివరికి కుటుంబ సభ్యులు తెలియడంతో రచ్చ, ఆస్తి వెనక్కి ఇవ్వాలని సదరు మహిళతో గొడవ, వ్యవహారం నందిగాం స్టేషన్కు కేసు నమోదు. ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్, కొనడానికి ఇదే సమయం అంటూ సుంకాల అమలు వాయిదాకు ముందు పోస్ట్. 3,570 కోట్ల మేర పెరిగిన ట్రంప్ సంపద, దీనిపై విచారణ జరపాలని డెమోక్రాట్లు డిమాండ్. బెదిరింపులకు లొంగం, చర్చలకు సిద్ధం చైనా. అమెరికా వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా యూరోప్, దక్షిణాసియా నేతలతో సంప్రదింపులు. జన్పింగ్ చాలా తెలివైన నేతని ట్రంప్ ప్రశంస. తొలుత విధించిన 20% సుంకాలు కలిపితే చైనాపై సుంకాలు 140%. వైట్ హౌస్. మున్సిపాలిటీల ఆదాయం పెంచాలి, అంకిత భావంతో పనిచేసే ప్రజల మన్ననలు పొందాలి, పురపాలిక స్వయం సమృద్ధి సాధించాలి. ప్రథమ ప్రాధాన్యత వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, వీధి లైట్లు, రోడ్డు నిర్మాణం. పేదలకు ఇబ్బంది పెట్టకుండా పన్ను వసూళ్లు. పనుల సొమ్ము వృధాగా ఖర్చు చేయొద్దు. అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టండి. సామాన్య మధ్యతరగతి అందని ద్రాక్షల, ఈ నెలలో పెళ్లి ముహూర్తాలపై ఆశలు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం. విద్యార్థి వీసా రద్దయితే ఇంటికేనా, 15 రోజులు అమెరికా వేయడాలని నిబంధన. అయోమయంలో వేలాది భారతీయ విద్యార్థులు. జగన్ పాలనలో ప్రాజెక్టులన్నీ కుదేలే. ఆ 5 ఏళ్ళు 120 పథకాలు ఎక్కడవక్కడే. 57 ప్రాజెక్టులు తట్టెడు మట్టి ఎత్తలేదు. మిగతా 63లో 4 వంతు పనులు కూడా కాలేదు. విధ్వంసం నుంచి బయటపడడం ఎలా? జలవనరుల శాఖ ములుగులు. గ్రామ వార్డు సచివాలయాల వర్గీకరణ, జనాభా ఆధారంగా ఏబీసీ కేటగిరీలు, ఉద్యోగులకు హేతుబద్ధీకరణ ఉత్తర్వులు. నేడు ఒంటిమిట్ట రాములూరి కళ్యాణం, సుందరంగా ముస్తాబైన ఏకశిలా నగరం. టెక్స్టైల్స్లో నవశకం, 10,000 కోట్ల పెట్టుబడి, 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యం. పెట్టుబడిదారులందరూ రాయితీలు, ప్రోత్సాహకాలు. నూతన టెక్స్టైల్ పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం. మంత్రి కొల్లు ఓఎస్డీ తొలగింపు, గొలుసు శాఖపై తీవ్ర విమర్శల నిషేధంలో నిర్ణయం. నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు. ఓఎస్డీ రాజ్భవన్ తప్పించాలని ఆదేశం. నియామకానికి ముందే ఆయనపై తీవ్ర ఆరోపణలు, అయినప్పటికీ ఆయనే కావాలని ఈనాడు పట్టుబట్టిన మంత్రి. కాకానికి కనిపిస్తే అరెస్ట్, మాజీ మంత్రి చుట్టూ బీక్స్తో నొచ్చు, లుకౌట్ నోటీసులు జారీ, విదేశాలకు చెక్కేయకుండా కట్టడి, ఆచూకీ కోసం 7 పోలీసు బృందాలు, వివిధ ప్రాంతాల్లో ముమ్మర గాలింపులు.
థ్యాంక్ యూ.